పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు 2 వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు పుష్ప 2 బెనిఫిట్ షో ద్వారా వచ్చే నగదు ఎక్కడికి మళ్లిస్తున్నారని పిటిషనర్ అడిగారు. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. జీవోలను సైతం పరిశీలిస్తామంది. రాత్రి 10 గంటలకు షో వేస్తే అర్ధరాత్రి 1 గంట అవుతుంది. పిల్లలకు నిద్ర అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు, ఎందుకంటే ₹100 టికెట్లు పెంచడం వల్ల సామాన్యులు సినిమా చూడలేనటువంటి పరిస్థితి ఉందనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సార్, ఈ రోజు జరిగినటువంటి వాదనలో ముఖ్యంగా మీ యొక్క ప్రేరేంటి, మీరు ఎలాంటి వాదనలు వినిపించడం జరిగింది? ఇప్పుడు ఏదైతే ఈ పుష్ప 2 మూవీ రిలీజ్కి వీళ్ళు అంటే మాది భారీ బడ్జెట్ సినిమా అని, తర్వాత 20% తెలంగాణలో తీశామని, దీంతో తెలంగాణ ఎకనామీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని చెప్పి 22 నాడు మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో దీనికి వాళ్ళు ఒక లేఖ రాయటం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. 29 నాడు ఆగ మేఘాల మీద వితౌట్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అసలు 100 కోట్ల పైన పెట్టారా లేదా, సరే ప్రజలు ఏంటంటే అది పెద్ద భారీ సినిమా అది ఇదని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ అట్లా పోదు. ఏదో మీడియాలో లేకపోతే ఇంకెవడో ఇండస్ట్రీ ఇన్సైడర్స్ చెప్తే కాదు, వాళ్ళు డేటా తెప్పించుకోవాలి. ఇన్ఫర్మేషన్, ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ 100 కోట్ల పైన అయిందా కాదా అనేది అదొకటి. 20% సినిమా తెలంగాణలో తీశారా అనేది అది ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు ఇప్పుడు. కాబట్టి ఈ 2. మూడోది ఏమవుతుంది అంటే వీళ్ళు బెనిఫిట్ షో ఒకటి పెట్టారు. మేము అడిగింది వెరీ క్లియర్గా, ఏదైతే మెమోలో వీళ్ళకి ఇచ్చారో ఈ బెనిఫిట్ షో అది రాత్రి 9:30కి 4వ తారీఖు నాడు ₹800 ప్లస్ GST. అంటే మీరే ఊహించండి, అది ₹1000 పైన వెళ్ళిపోతుంది. ఒక మధ్యతరగతి కుటుంబము ₹1000 పెట్టి ఒక సినిమాకు వచ్చి బెనిఫిట్ షో చూస్తే, బెనిఫిట్ షో అంటే ఏంది అంటే చట్టపరంగా బెనిఫిట్ షో అంటే ఒక చారిటబుల్ పర్పస్కి ఉండాలి, లేకుంటే ఒక స్పెసిఫిక్ కాజ్ అని ఉండాలి. అంటే మేము పలానా గవర్నమెంట్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నామా, లేకుంటే PM కేర్కి ఇస్తున్నామా ఏదని, లేదంటే ఏదైనా హ్యూమానిటరీ క్రైసిస్ రావాలి, ఏదైనా ఫ్లడ్స్ రావటమా, ఇంకేదైనా కరువు రావటమా, ఇలాంటి ఏదైనా రావాలి. ఇది ఏది చెప్పకుండా బెనిఫిట్ షోకి ₹800 వసూలు చేస్తున్నారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మల్టీప్లెక్సా, ధనవంతుడా బీదోడా అని కాదు. ఈవెన్ సింగిల్ స్క్రీన్ కూడా అక్రాస్ తెలంగాణ. అంటే ఊర్లో ఉన్నోడు కూడా వాడు ఆస్తులు అమ్మో తాకట్టు పెట్టో, వాడు మొబైల్ ఫోను, వాళ్ళ భార్య మీద బంగారమో తాకట్టు పెట్టో ₹1000 తెచ్చుకోవాలి. లేకుంటే వీళ్ళు చేసిన ఈ హైప్కి ఏమంటారు అంటే, వీడు అరే మన ఇంత పెద్ద సినిమా వస్తే వాడు ఇంట్లో పడుకున్నాడు, సినిమాకి రావట్లేదు అనేది ప్రజల్లో ఒక రకమైనది ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మన ఒక ఊర్లో ఏదో జరుగుతుంటే అందరు పోతారు జాతరకి, పోనువాడికి ఏమైంది, ఒంట్లో బాగాలేదా, లేకుంటే ఆయనకి దగ్గర డబ్బులు లేవా అని ఒక వినికడి వస్తుంటుంది. అంటే ఈ సొసైటల్ కల్చరల్ ఇష్యూస్లో వీళ్ళు దాన్ని వాడుకొని తర్వాత పుష్ప అనుకున్న దాన్ని పుష్ప 2కు వాడుకోవాలని చెప్తున్నారు. అంటే ఒక దశలో న్యాయమూర్తి కూడా, ఎందుకంటే అర్ధరాత్రి వరకు సినిమా వేయడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం పాడవుతుంది అనేటువంటి కామెంట్ కూడా చేసినటువంటి సందర్భం. అయితే రెండోది ఏం ఎలో చేశారు అంటే, నార్మల్గా మీరు ఒక షో ఎక్కువ వేసుకోవచ్చు, 5th షో 4th కన్నా 5th వేసుకోవచ్చు, అది మన సినిమా ఆటోగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఉన్నది. కానీ వీళ్ళు ఏం చేశారు, 6వ షో 7వ షో అది ఎప్పుడు మధ్యరాత్రి 1ంటికి, మళ్ళీ 4ంటికి. ఇప్పుడు
మనకేమో వాతావరణ సూచన ఏమని చెప్తున్నారు, ఇట్లా వర్షం ఉన్నది లేకుంటే ఇట్లా అది కోల్డ్ వేవ్ ఉన్నది, మీరు బయటికి వెళ్ళకండి, అవసరం ఉంటేనే వెళ్ళండి అనేమో ప్రభుత్వం చెప్తుంది. అదే ప్రభుత్వము ఒక జీవో ఇచ్చి ఇంట్లో పడుకున్న వాళ్ళని భార్య పిల్లలతోటి సినిమా చూడమని చెప్తున్నారు. ఇది ఎంత మటుకి న్యాయమని ప్రభుత్వం మన అడిగితే, కోర్టును అడిగితే వారు న్యాయమూర్తి గారు దీని మీద స్పందించారు. బహుశా ఇవాళ ఇచ్చే ఆర్డర్లో వాళ్ళు ఇది కూడా కొన్ని కండిషన్స్ పెడతారు, అంటే 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళనా లేదని. మేమైతే ఇది 1 o'clock 1 AM అండ్ 4 AM అంటే మధ్యరాత్రి 1ంటికి 4ంటికి షోస్ని రద్దు చేయండి అని క్లియర్గా అడిగాము. అంటే టికెట్ల ధరలు పెంపుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసింది. మేము కూడా స్కూల్ డేస్లో మొదటి షోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి కామెంట్ చేసిన సందర్భంలో ఏం జరిగింది సార్? ఆ సబ్జెక్ట్ ఏంటి? అదే వారు ఏమన్నారు అంటే, ఇప్పుడు ఏదైతే 800 రూపాయల ప్రకారం వసూలు చేస్తున్నారో ఎందుకు అంటే, మీరు అంత అత్యుత్సాహంగా మొదటి రోజే అందరినీ తీసుకురావడం 7 షోస్ వేసి ఎందుకు? వాడు లీజర్గా చూస్తాడు కదా. ఎంటర్టైన్మెంట్ అంటే మేఘాల మీద ఏదో ఎమర్జెన్సీ మాదిగా కాదు కదా. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే రాత్రి పగలు అనుకుంటే పరిగెత్తుకుంటే ఊరికి వెళ్తాము. అదే పండగకి వెళ్ళాలంటే మంచిగా లీజర్గా వెళ్తాము. సో ఈ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా ఈ బిజినెస్ పీపుల్కి లేదు. వాళ్ళ బిజినెస్ పీపుల్ ఇచ్చిన రిక్వెస్ట్ని ప్రభుత్వం ఎట్లా ఆమోదిస్తుంది అని చెప్పి న్యాయమూర్తి గారు వెరీ క్లియర్గా చెప్పారు. ఈ లార్జర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, రెండవది మధ్య 1ంటికి 4ంటికి మధ్యరాత్రి షోస్ అవసరమా అనేది నేను క్షుణ్ణంగా పరిశీలిస్తాను, చెప్తానన్నారు. మూడవది ఏంటంటే, వాళ్ళు అన్నది ఏంటంటే కొన్ని ఐమాక్స్లు, ఎస్పెషల్లీ ప్రసాద్ ఐమాక్స్ లేకపోతే ఎర్రమంజిలో ఉన్న ఐమాక్స్లు ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినాయి. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం లాంగ్ టర్మ్ రిలీజ్ ఇచ్చిందా అది కూడా నేను చూస్తాను. ఇలా మీరు దోపిడీ చేసుకుంటూ పోతే కాదు అని చెప్పారు. ఇంకా లార్జెస్ ఉన్నాయి, అవసరం ఉంటే దీన్ని నేను పిల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, లేకపోతే మీరైనా పిల్ రూపంలో రండి అని చెప్పారు. ఈ రోజు దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్, నాట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లూటర్స్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ. రెండోది వాళ్ళు క్లియర్గా కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, 20% ఈ తెలంగాణ భూభాగం మీద వాళ్ళు షూటింగ్ చేశారా లేదా. మూడోది ఎంప్లాయ్మెంట్, బిజినెస్ యాక్టివిటీ ఈ సినిమాల ద్వారా ఏమైతుంది అనేది. సో దేర్ ఈజ్ అ లార్జర్ ఇంట్రెస్ట్ అండ్ ద బబుల్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్, ఇట్ విల్ బరస్ట్ ఇన్ కమింగ్ డేస్. రైట్. ప్రస్తుతం అయితే పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల ధరలు పెంపు పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగింది. ఈ రోజు సాయంత్రం న్యాయస్థానం కూడా వాటికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పదే ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి నగదును ఎక్కడ మళ్లిస్తున్నారనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇవ్వాలి. మరోవైపు తెలంగాణ భూభాగం పైన ఎంతవరకు వీళ్ళు ఈ షూటింగ్ అంశానికి సంబంధించి కూడా ఒకవైపు ప్రభుత్వం, మైత్రి మూవీ మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 వారాలకి కేసు వాయిదా వేసినప్పటికీ కూడా పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఒక నిర్ణయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఈ బెనిఫిట్ షో వేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్య పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయాల్లో వర్షాలున్నాయి, మరోవైపు కోల్డ్ వెదర్ ఉంది కాబట్టి ఈ సమయాల్లో బయటికి రావద్దని చెప్తూనే మరోవైపు ఇలాంటి షోస్కు అనుమతి ఇవ్వడం వల్ల చిన్నపిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు కుటుంబం మొత్తం సినిమా చూడాలి అంటే 8,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా న్యాయమూర్తి స్పష్టంగా చెప్పినటువంటి మాట. గతంలో అంటే మేము చిన్ననాటి సమయంలో స్కూల్ డేస్లో సినిమా మొదటి రోజే రిలీజ్ అయిన వెంటనే మేము సినిమా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కుటుంబం వెళ్ళి సినిమా చూడాలంటే 8,000 వరకు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మైత్రి మూవీ మేకర్స్ అయితే మాత్రం ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి నగదును ఏ విధంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే చారిటబుల్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా ఫ్లడ్స్ కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ డబ్బులను వాళ్ళు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి, ఇది ఎంతవరకు కూడా పాటిస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి